హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్మీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ లోవెస్ట్ ప్రైస్లో లాంచ్ అవుతున్న 5G స్మార్ట్ ఫోన్ ఇది రెడ్మీ 11 ప్రైమ్ 5G. ఇది ఈరోజే లాంచ్ అవుతుంది. దీని ప్రైస్ ఎక్స్పెక్టెడ్ 12,000 రూపాయల బడ్జెట్లో పెడతారని నేను అనుకుంటున్నాను. ఎంత పెడతారని నాకు కూడా తెలియదు. డిస్క్రిప్షన్లోనూ అలాగే ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేస్తాను. 12,000 రూపాయల బడ్జెట్లో పెడితే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇదే గుర్తుపెట్టుకోండి, రెడ్మీ నుంచి వచ్చిన చీపెస్ట్ ప్రైస్ అంటే తక్కువ బడ్జెట్లో ఉన్న 5G మొబైల్ అనమాట. అండ్ ఫీచర్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. దీంట్లో డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మీకు 15,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో దీన్ని బాగా వాడిన ప్రాసెసర్ చాలా ఫోన్స్లో మనం చూసినాం. ఇప్పుడు ఇది కొంచెం తక్కువ బడ్జెట్లోకి వీళ్ళు తీసుకొచ్చారు రెడ్మీ 11 ప్రైమ్ 5Gలో. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్మీ 11 ప్రైమ్ 5G అని రాసింది. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ప్రింట్ చేస్తున్నాయి. డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్, అలాగే మీకు 7 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తాయి. 9Hz LCD డిస్ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3 ప్రొడక్షన్, 50 మెగాపిక్సెల్ ఏ డ్యూయల్ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఛార్జర్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో కూడా UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేశారు. ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పవచ్చు. అండ్ మన దగ్గర ఉంది మెడో గ్రీన్ అనే కలర్ 6GB 128GB వేరియంట్. అండ్ మనకి బాక్స్కి ఒకవైపు సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. సార్ వాల్యూస్ ఈ పర్టికులర్ ఫోన్లో మాత్రం కొంచెం తక్కువగా ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, డైమెన్సిటీ ప్రాసెసర్లో ఉన్న ఫోన్స్లో సార్ వాల్యూస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ఉన్న ఫోన్స్లో. ఇక్కడ మీకు హెడ్కి ఏమో 0.853 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 0.846 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మనకి మెయింటైన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది మిడో గ్రీన్, దాంతోపాటు కొన్ని ఆస్తి పేపర్లు దస్తావేజులు ఉంటాయి. అలాగే ఒక 22.5 వాట్స్ ఛార్జరు, అలాగే ఒక టైప్ సి కేబుల్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్ మనకి సపోర్ట్ చేసేదేమో 18 వాట్స్, మనకి బాక్స్లో సప్లై చేసేదేమో 22.5 వాట్స్ సప్లైని ఇస్తారనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే నేను మీకు ఒక అన్బాక్సింగ్ చేశాను కదా పోకో M5 4G. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ దాంట్లో స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్, ఓన్లీ ప్రాసెసర్ మారిపోతుంది. అది 4G ప్రాసెసరు, ఇదేమో 5G ప్రాసెసరు అంతే. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయి. డిజైన్ సేము, ఫామ్ ఫ్యాక్టర్ సేము, ఫీచర్స్ సేము, అన్నీ సేమ్ అనమాట. ఇక ఫోన్కి సంబంధించిన డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు బ్యాక్ సైడ్ టెక్స్చర్ ఫినిషింగ్తో ఉంటుంది. మనకి కొంచెం గ్రిప్ చాలా బాగుంటుంది. రెడ్మీ బ్రాండింగ్ ఉంటుంది. 2 కెమెరాల సెటప్ కనిపిస్తూ ఉంటుంది. ఏ డ్యూయల్ కెమెరా, అలాగే రైట్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్ ప్లస్ పవర్ బటను, వాల్యూమ్ బటన్స్ ఉంటాయి. అలాగే లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. టాప్లో మీకు IR బ్లాస్ట్ ఉంటుంది ఇంట్రెస్టింగ్లీ. అండ్ మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. స్పీకర్ బాటమ్ సైడ్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది, మెయిన్ మైక్రోఫోన్ కూడా ఉంటుంది. ఇది డ్యూ డ్రాప్ నాయిస్తో వస్తుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు బిల్డ్ క్వాలిటీ మాత్రం ఓకే, పర్లేదు, బాగుంది, మంచి బిల్డ్ క్వాలిటీతో ఉంది. సేమ్ పోకో M5 4G మీరు చూసారు కదా, అదే బిల్డ్ క్వాలిటీ సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద దీనికి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఒక సెకండ్ ఇలా హోల్డ్ చేసి పాస్ చేసుకొని ఆ స్పెసిఫికేషన్స్ అన్ని ఒకసారి రీడ్ చేయండి. సో చూస్తారు కదా, అవి హార్డ్వేర్ లెవెల్లో ఉన్న ఫీచర్స్ ఆన్ పేపర్. కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్ మీకు ఇది MI 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో ఇస్తున్నారు. దీంట్లో డిఫాల్ట్గా మీకు గూగుల్ డైలర్ ఉంటుంది, గూగుల్ మెసేజింగ్ యాప్ ఉంటుంది, కొన్ని బ్లాట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఈవెన్ వీళ్ళకి సంబంధించిన సిస్టమ్ యాప్స్ కూడా మీరు కొన్ని కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్న డిస్ప్లే కాబట్టి సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు 90Hzని అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన విధంగా మీరు పెట్టుకోవచ్చు. అండ్ అబౌట్ ఫోన్లో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే MI 13 లేటెస్ట్ వర్షన్, స్టోరేజ్ మనకి 128GBలో 24GB వరకు నియర్లీ ఆక్యుపై చేసుకుంది OS కింద. అండ్ MI వెర్షను, ఆండ్రాయిడ్ వెర్షను, అలాగే మీకు ఇక్కడ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఇవన్నీ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ప్రజెంట్గా అయితే ఎలాంటి అప్డేట్ అయితే దీంట్లో లేదనమాట. కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ, డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న LCD డిస్ప్లే. ఇది డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. డేలైట్ కండిషన్లో మాత్రం నీట్గా కనిపిస్తూనే ఉంటుంది. అండ్ దీంతో కొన్ని వీడియోస్ కూడా ప్లే చేసాను, వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇది వైడ్ వన్ L1 సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. ఇది ఒక మంచి విషయం. బడ్జెట్ ఫోన్స్లో మనకి వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అంటే చాలా చాలా మంచి పాయింట్ అనేది చెప్పాలి. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో మీకు ఇచ్చేది LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ. సో ఈ పర్టికులర్ అంటే బడ్జెట్ ఫోన్స్లో జనరల్గా 10,000 రూపాయలు, 11,000, 12,000 రూపాయల బడ్జెట్లో మనకి eMMC స్టోరేజ్ వస్తూ ఉంటాయి. వీళ్ళు మాత్రం UFS స్టోరేజ్ ఇస్తున్నారు. అది కూడా UFS 2.1 కూడా కాదు, 2.2ని ఇస్తున్నారు. సో ఇది మాత్రం కొంచెం స్పీడ్గా రీడ్ అండ్ రైట్ క్యాపబిలిటీస్ అనేవి బెటర్గా ఉంటాయి అనమాట. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీనికి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా యూస్ఫుల్ కెమెరా 50 మెగాపిక్సెల్ JN1 సెన్సార్ ఇది. దీంతో
హ్యూమన్ ఫేసెస్ మాత్రం షార్ట్స్ చాలా బాగా వస్తాయి. కొన్ని కండిషన్స్లో మీకు ఫ్లవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం బ్రైట్గా ఉంటాయి. మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫొటోస్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో బడ్జెట్ ఫోన్ కాబట్టి కెమెరాస్ అబోవ్ యావరేజ్గానే ఉంటాయి. దీంట్లో కూడా పర్లేదు అలాగే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది కూడా నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఇక్కడ శాంపిల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మాత్రం మనకి 22.5 వాట్స్ ఛార్జర్ ఇస్తారు. సో ఎంత లేదన్నా 1.5 అవర్ ఈజీగా పడుతుంది ఇది ఛార్జ్ అవ్వడం కోసం. బ్యాటరీ లైఫ్ మాత్రం ఖచ్చితంగా బాగానే వస్తుంది. సో దీని ప్రైస్ నా దగ్గర ఉంది 6GB ప్లస్ 128GB వేరియంట్. దీనికంటే ఒక లోవర్ వేరియంట్ కూడా ఉంటుంది 4GB ప్లస్ 64GB వేరియంట్. దీని అనుకోవడం నేను 12 నుంచి 13,000 మధ్యలో వ్యారీ అయ్యేలాగా పెడతారు అనుకున్నాను. విత్ కార్డ్ ఆఫర్స్ ఏమైనా తగ్గుతుందేమో చూడాలి. సో ప్రైస్ తెలిసిన కింద కామెంట్స్లో డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంటే రెడ్మీ నుంచి తక్కువ బడ్జెట్లోనే ఫోన్ కావాలి, 5G ఫోన్ కావాలి, కొంచెం ఫీచర్లు పర్లేదు బాగుండాలి అనుకుంటే, రెడ్మీ బ్రాండింగ్లోనే కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.